ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి వారం గ్రామాల్లో, పట్టణాల్లో సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తోంది. మరియు ప్రజల ఆశలు, ఆవేదనలు, అవసరాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం కార్యకర్తలు బాధ్యతగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికల సంక్షేమ వసతి గృహాలను సందర్శించడం జరిగింది. మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పరిశీలనలో భాగంగా విద్యార్థులతో, వార్డెన్లతో, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. ముందుగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని సానుకూల చర్యలను అభినందిస్తున్నాము అని వారు తెలియజేశారు. డైట్ బిల్లుల విషయం చెల్లింపులో వేగం పెరగడం, కాస్మెటిక్ అలవెన్సుల విడుదల, ఆహార నాణ్యతలో మెరుగుదల వంటి మార్పులు విద్యార్థుల్లో కొంత భరోసాని కలిగించాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలని వారు తెలియజేశారు. అంతే కాకుండా క్రింద స్థాయిలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని, గత ప్రభుత్వం 5 ఏళ్లుగా సంక్షేమ హాస్టల్స్ను విస్మరించింది, వాటికి ఇంకా మెరుగుపరిచే విధంగా అనేక చర్యలు చేపట్టాలని వారు సూచించారు. కొన్ని హాస్టల్స్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులను మనసును కలిచివేస్తున్నాయని వారు చెప్పారు. చాలా చోట్ల భవనాలు పాడై ప్రమాదకరంగా ఉండటం, తగిన శుభ్రత లేకపోవటం, తాగునీటి కొరత, సరైన పోషకాహారం అందకపోవటం, వైద్య సదుపాయాల్లో లోపం, విద్య సహాయం అందకపోవటం వంటి సమస్యలు స్పష్టంగా గమనించామని వారు తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ సమస్యలను చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపించింది. ఇది అత్యంత ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా వారు కొన్ని సూచనలను సూచించారు. విద్యార్థులు సెలవులకు వెళ్లే ముందు ప్రతి హాస్టల్లో తల్లిదండ్రులు, గార్డియన్ల సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాల్లో మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని. రెండవది, విద్యార్థుల సమస్యలు, అనుభవాలు నమోదు చేసే వాటిపై చర్యలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని. 3, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయాలని. 4, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిటర్ నిర్వహించి ప్రమాదకరమైన భవనాలను వెంటనే పునర్నిర్మించాలి లేదా మార్చాలి అని, గదులు, మరుగుదొడ్లు సున్నాలు వేయించి, పెయింట్లు వేయించి శుభ్రపరచాలని, ప్రతి విద్యార్థికి కనీస వసతి ప్రమాణాలు నిర్ధారించాలని, ప్రస్తుత ధరల ఆధారంగా డైట్ ఛార్జీలను పెంచి మెనూ ఖచ్చితంగా అమలు జరిగేలాగా చూడాలని, ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, శుభ్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ టీములను ఏర్పాటు చేయాలని, విద్యా ప్రమాణాల పెంపు కోసం ట్యూటర్స్ నియామకం జరగాలని, అన్ని హాస్టల్స్లోనూ సీసీటీవీ ఏర్పాటు చేయాలని, బాలికల హాస్టల్స్లో మహిళా వార్డెన్లను తప్పనిసరి చేయాలని, బిల్లు చెల్లింపు పారదర్శకంగా డీబీటీ ద్వారా చేయాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి నెల వైద్య పరీక్షలు మరియు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, ప్రతి నెల విద్యార్థులతో ఓపెన్ మీటింగ్ నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకునే విధానం రావాలని, ఈ రకమైన సూచనలను చేయాలని వారు తెలియజేశారు. ప్రభుత్వం మా వెంట ఉంది అనే నమ్మకాన్ని కలిగించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు మనవి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్కి సంబంధించిన సమస్యల మీద కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీసీ, ఎస్సీ, మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని సందర్శన చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులతో కానీ, అదేవిధంగా వార్డెన్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలను ప్రస్తావించడం జరిగింది. ఇందులో భాగంగా ఆ సమస్యలన్నీ మేము తీసుకొని ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి దీన్ని వసతి గృహాల సంస్కరణ కాలంగా ప్రభుత్వం తీసుకొని అక్కడ వసతి గృహాల్లో ఉన్న సమస్యలన్నింటినీ ఈ సెలవుల్లో పూర్తి చేసి మళ్ళీ విద్యార్థులు ఈ హాస్టల్కి వచ్చేటప్పటికి కొత్తగా రూపురేఖలన్నీ మార్చుకొని వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు, వసతులతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విద్యార్థులకి నూతనంగా అందించాలని మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ హాస్టల్ను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డైట్ బిల్లుల్ని, అదేవిధంగా ఆరోగ్య ప్రమాణాలని కొంచెం డెవలప్ చేసి అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి మా తరఫున, పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
విద్యార్థుల రక్షణ దృష్ట్యా ప్రతి వసతి గృహాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు మారిన డైట్కి అనుగుణంగా మెనూని మార్చి సకాలంలో విద్యార్థులకి ఆహారం అందించాలని, అదేవిధంగా వైద్య సదుపాయాలని కూడా కల్పించి ప్రతి నెల కూడా రెగ్యులర్గా విద్యార్థులకి వైద్య సదుపాయాలు అందించాలని, ఇవన్నీ మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ వినతిపత్రంగా రూపొందించి వాళ్ళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.